అయ్యగారు హిట్ కాదన్నా బ్లాక్ బస్టర్ కొట్టారు. తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు ఈ సినిమా హిట్. లాస్ట్ 40 నిమిషాలు అయ్యగారి పెర్ఫార్మెన్స్ చూస్తారు. ట్విస్టులు అసలు నెక్స్ట్ లెవెల్ ట్విస్టులు ఉన్నాయి. అయ్యగారి కంబ్యాక్ లైఫ్ లో ఫస్ట్ టైం మంచి సినిమా చేశాడు, మంచి యాక్టింగ్ చేశాడు. సినిమా నిజం చెప్తున్నాను, ఆస్కార్ కాదు కానీ ఈ సినిమాకి నంది అవార్డు, నేషనల్ అవార్డు రావాలి. అఖిల్ గారు తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు ఈ సినిమా హిట్. చాలా బాగుంది సినిమా, చాలా న్యాచురల్గా చేశాడు. ఈ సినిమా ముందు నా వీడియో ఒకటి వైరల్ అయింది. నేను ప్రిడిక్షన్ ఇచ్చాను, ఈ సినిమా హిట్ అయితే తిరుపతి వచ్చి నేను మొక్కు తీర్చుకుంటానని. కంపల్సరీ నెలాఖరులో నేను తిరుపతి వెళ్తున్నాను. అఖిల్ గారు సూపర్ యాక్టింగ్ చేశారు. సినిమా నిజంగా చాలా బాగుందండి, నిజంగా చాలా న్యాచురల్గా చేశారు. అయ్యగారికి హిట్ పడింది. అయ్యగారు ఈ సినిమాతో కన్ఫామ్గా నంది అవార్డు, నేషనల్ అవార్డు కొట్టాలి. లాస్ట్లో ట్విస్ట్ మతిపోయిందండి. అసలు సినిమా చాలా న్యాచురల్గా చేశారండి. తెలుగు మ్యూజిక్ చాలా బాగుందండి, పాటలు బాగున్నాయి, డ్యాన్స్ బాగున్నాయి. కంబ్యాక్ అయ్యగారికి హిట్ పడింది. అఖిలేనికి హిట్ పడింది, గుర్తు పెట్టుకోండి. సినిమాలో ట్విస్ట్లకు మతిపోయిందండి, నాకు నిజంగా మతిపోయింది. చాలా బాగుంది. యుద్ధాలన్నీ జరిగింది అమ్మాయిల కోసమే కదా ఈ మూవీ కూడా. మేము అన్ని ఏడ్ చేసింది లోపల థియేటర్లో అందరూ. చాలా బాగుంది. అఖిల్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత దిస్ ఇస్ గోనా బి ఎ గ్లోబల్ సక్సెస్. ట్విస్టులు అసలు నెక్స్ట్ లెవెల్ ట్విస్టులు ఉన్నాయి. ఒక్కొక్క అసలు ఫస్ట్ 20 minutes అయితే కొంచెం బోరింగ్ గా ఉంది, కానీ తర్వాత మెల్లమెల్లగా ట్విస్టులు వస్తాయి. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. అసలు మామూలు ట్విస్టులు కాదు, బుర్రపాడు. అసలు తమన్ కొడతాడు, మ్యూజిక్ కొట్టుడికి సీట్లు అదురుతున్నాయి. సీట్లు మామూలుగా లేవు, పాటలు చాలా బాగున్నాయి. అయ్యగారికి మొత్తానికి హిట్ పడ్డది. 3 ఏళ్ల తర్వాత హిట్. అయ్యగారి కంబ్యాక్ 100 కోట్లు షూర్ షాట్, నో డౌట్ 100 crores. బాగుంది, చాలా బాగుంది. ట్విస్టులు బాగున్నాయి, ట్విస్టులు అన్ని చాలా బాగున్నాయి. లాస్ట్ మాస్ లుక్ అదిరిపోయింది. అసలు తమన్ మ్యూజిక్ బాగుందండి. తమన్ ఈజీగా అవుతుంది. ఆఫ్ కోర్స్ ఎమోషన్స్ పిండి జ్యూస్ చేసాడు. అసలు ఎమోషన్స్ హీరోయినే బాగుంది. అసలు ఆ పాయింట్ తర్వాత తీర్చేశాడు. కంబ్యాక్ అనుకోవచ్చు, ఈజీగా అనుకోవచ్చు. ఫస్ట్ టైం అండి, అనుకున్నా మళ్ళీ ఇలాంటి సినిమా చెయ్యలేడు. అయ్యగారే నంబర్ 1. అఖిల్ చాలా బాగా చేశాడు. లైఫ్ లో ఫస్ట్ టైం మంచి సినిమా చేశాడు, మంచి యాక్టింగ్ చేశాడు. బాగుండేది సినిమా. తమనన్న మామూలుగా కొట్టలేదు, తమనన్న లేపే ఉంటే ఫ్లాప్ అయిపోయిందండి సినిమా. శ్రీడిలా ఉన్న ఫ్లాప్ అయిపోయింది. భాగ్యశ్రీ కూడా చాలా బాగా చేసింది, చాలా అందంగా ఉంది సినిమాలో. అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ సినిమా. చెప్పచ్చండి, అంటే ఒక నార్మల్ సినిమాలో అయితే కమర్షియల్ సినిమా లాగే ఉంది, కానీ అఖిల్ కెరియర్ లో మాత్రం బెస్ట్ సినిమా అండి ఇది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్, అండ్ క్లైమాక్స్ ఇస్ వర్త్ వాచ్. మీరు ఆ క్లైమాక్స్ సినిమా చూడటం కోసం అయినా మీరు వెళ్ళి సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు అని చెప్తాను నేను. ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ సినిమాకి ఒక మంచి స్టార్ట్ని అయితే ఇచ్చింది. అండ్ అఖిల్ దగ్గరకు వస్తే సినిమా స్టార్టింగ్ అంతా ఒక ఎత్తు, ఆ లాస్ట్ ప్రీలైక్ క్లైమాక్స్ దగ్గర నుంచి ఎక్కడైతే క్లైమాక్స్ వరకు మనకి ఎండ్ కార్డ్ పడుతుందో అక్కడ వరకు వేరే అఖిల్ అన్నది, వేరే అఖిల్ టోటల్ డామినేట్ చేసి పడేశాడు సినిమా. అయ్యగారు హిట్ కాదన్నా బ్లాక్ బస్టర్ కొట్టారు. బ్లాక్ బస్టర్ నిజంగా కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, చాలా మంచి యాక్టింగ్. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అన్నా, నేను చెప్తున్నా, ఎంత పెద్ద సినిమా ఫైల్ అయినా సినీ ఫైల్ అయినా ఆ ట్విస్ట్ ని మాత్రం చూడాడు, ఎక్స్పెక్ట్ చెయ్యడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు థియేటర్కి వచ్చి చూడండి. లెనిన్ ఈజ్ ఏ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం. చాలా తర్వాత మన తెలుగు సినిమాలో ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిలిం అంటే లెనిన్. నేను చెప్తున్నా మీకు, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ బాగుంటాయి. యాక్టర్స్ అవన్నీ, బీజిఎం ఆబ్వియస్లీ తమన్ని హీ విల్ ఎలివేటెడ్, బట్ స్టిల్ అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు, బట్ లేటర్ ఆన్ 2-3 days తర్వాత జనాలు విల్ కమ్ టు థియేటర్ అండ్ దే విల్ వాచ్ ద లెనిన్. బాగుంది. మీకు క్యారెక్టర్స్ నుంచి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం థీమ్ వరకు మీకు కూర్చోబెట్టేస్తారు. 2.5 hours యూ విల్. లేదన్న, నేను చెప్తున్నా కదా, లైక్ ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు, బట్ మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో చూడండి సినిమా. ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ తెలుగు ఫిలిం. మనం ఎప్పటి నుంచో కావాల్సి అనుకుంటున్నాం, వీ గాట్ ఇట్. పక్క డౌటే లేదు అసలు దీంట్లో. డిబేట్ టాక్ వస్తుంది, మరి దానికి నేను చెప్తున్నా కదా, ఇట్స్ లైక్ ప్రాపర్ ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు, బట్ వన్స్ ఫ్యామిలీస్ వీళ్ళంతా వస్తే డెఫినెట్లీ హిట్ ఫిలిం. కానీ అందరు ఎవ్రీ యాక్టర్ సర్ప్రైజ్ చేస్తారు. ఏ ఎలిమెంట్ ఆయన ఇంటర్వ్యూలో చెప్పినట్టు
ఒకటి సినిమా కాదు, అందరు కలిపి ఉంటారు. మొత్తం మహాభారతంలో ఎంత మంది లీడ్ రోల్స్ ఉంటారో అట్లుంటది ఈ సినిమా మొత్తం. చాలా బాగుంది అసలు. అనుకున్నాం ఫస్ట్ కూడా, కానీ అఖిల్ని మాత్రం సూపర్ గా చూపించినాడు. యాక్టింగ్ కూడా పీక్స్ ఇచ్చేసినాడు ఈ సినిమాకి అయితే. మిగతా సినిమాలన్నీ వేరే విషయం, కానీ ఇది మాత్రం చాలా ఇచ్చేసినాడు యాక్టింగ్ అయితే. ఫస్ట్ హాఫ్ నార్మల్ గా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో నడిచిపోతుంది మొత్తం. సాంగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ అన్ని నడిచి, కానీ సెకండ్ హాఫ్ నుంచి అండ్ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కానీ సూపర్ ఉంటుంది సినిమాకి. అఖిల్ అక్కినేనికి బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే గత 5 సినిమాలు చూసాం, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ కూడా హిట్ పడలేదు. కానీ ఈ రోజు అఖిల్ ఫ్యాన్స్కి, అక్కినేని ఫ్యాన్స్కి అందరికి మెమరబుల్గా గుర్తుండిపోయే రోజు. అఖిల్ కెరీర్లో ఫస్ట్ హిట్ కొట్టినందుకు బిగ్ కంగ్రాచులేషన్స్. ట్విస్టులు బాగున్నాయి సినిమాలో. మేజర్ ప్లస్ పాయింట్ మనం చెప్పుకుంటే స్క్రీన్ ప్లే. డైరెక్టర్ స్క్రీన్ ప్లే మీద చాలా ఎంగేజింగ్గా నడిపించాడు. స్క్రీన్ ప్లే ఒకటి, ట్విస్టులు సెకండ్ హాఫ్లో, ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్లో వచ్చే సీన్స్ చాలా సూపర్గా అనిపించింది. ఇంకోటి తమన్ బీజిఎం హైలైట్ అనిపించింది. ఇంకో సాంగ్స్ బాగున్నాయి. ఎక్కడ కూడా మీకు బోర్ ఫీలింగ్ అనేది ఉండదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎంగేజింగ్గా డైరెక్టర్ తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్గా ఫస్ట్ హిట్ కొట్టాడు అఖిల్. ఆల్మోస్ట్ ఈ సినిమాకి మెయిన్ పివోట్ పాయింటే హీరోయిన్ అనమాట. మొత్తం మోటివేషన్ అంతా హీరోయిన్ మీద నడుస్తుంది. అండ్ ఇది మహాభారతాన్ని కనెక్ట్ చేశారు. మహాభారతంలో ద్రౌపది గారి గురించి చుట్టూ ఎలా జరుగుతుందో ఇక్కడ ఒక రకంగా, అంటే స్టోరీ చూస్తే తెలుస్తుంది, అన్ని క్యారెక్టర్స్ ఆవిడ చుట్టూ తిరుగుతాయి అనమాట. ఇంక్లూడింగ్ మన అఖిల్ గారి మోటివేషన్, ఆయనకున్న స్టార్టింగ్ ఎలాగా, తర్వాత రివెంజ్ ఎలా, ఎవ్రీథింగ్. అంటే ఎక్కువ చెప్పకూడదు, బట్ ఇది మహాభారతాన్ని కనెక్ట్ చేయడము అండ్ భాగ్యశ్రీ గారికి వెయిటేజ్ ఇవ్వడము, మిగిలిన క్యారెక్టర్స్కి వాళ్ళ మోటివేషన్ ఉండడము, అవి స్టోరీని ఇంపాక్ట్ చేయడము, ఇవన్నీ యాక్చువల్గా బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి ఆడియన్స్కి. జస్ట్ ఒక కమర్షియల్ సినిమా, హీరో వస్తాడు, విలన్స్ చంపేస్తాడు, అట్లా కాకుండా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రైటింగ్, గుడ్ డైరెక్షన్. అయ్యగారే నెంబర్ 1. యాక్టింగ్లో మాత్రం వేరే ఉంది. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. స్టోరీ అనేది డిఫరెంట్గా ఉంది. కానీ మీకు అర్థం కావాలంటే నెంబర్ 1 ఉండాలి. సినిమా మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. యాక్టింగ్ అయితే వేరే ఉంది. అండ్ స్టోరీ కానీ, అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాగార్జున గారు చెప్పారు కాన్ఫిడెన్స్, కానీ యాక్టింగ్ గురించి చెప్పారు. స్టోరీ మాత్రం అనుకున్నంత లేదు. నిజంగా అయితే నాకు నచ్చలేదు. ఒకవేళ ఎందుకంటే నేను జెన్యూన్ చెప్తాను కాబట్టి. స్టోరీ అయితే అసలు ఒక లవ్ స్టోరీ గురించి ఉంది. ఒక నాకు దక్కంది నీకు దక్కని డైలాగ్ ఉంది కదా, అదే టైప్ తీశారు. హిట్ అయితే కష్టమే, కానీ నాకు తెలిసి అనుకున్నంత లేదు. ఫ్యాన్స్ డిసప్పాయింట్లో ఉన్నారు, నేను కూడా డిసప్పాయింట్లో ఉన్నాను. సినిమా బాగుంది అన్న, డీసెంట్ వాచ్, బాగుంది, నీట్గా ఉంది సినిమా. నా స్టోరీ రొటీనే, బట్ మెయిన్ ఆ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో మనం ప్రిడిక్ట్ చేయలేము ఎంత ఆలోచించినా. అది డ్రామాలో బాగా బ్లేమ్ చేశారు. బేసిక్గా ప్రీ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్, ఇవి స్ట్రెంత్ సినిమాకి. ఈ 4 సీన్స్ వల్ల సినిమా నిలబడుతుంది. అఖిల్ చాలా బాగా చేశాడు. ఖచ్చితంగా ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే మాత్రం అందరినీ డిస్టర్బ్ చేస్తారు. అది చాలా ఇంపాక్ట్ ఉంది. ఖచ్చితంగా జనం కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం మాకైతే ఉందండి. ఎందుకంటే సినిమా ఇప్పుడు అఖిల్ కెరీర్లో ది బెస్ట్. అసలు మనం ఆ ట్విస్ట్లకి అసలు వీ కాంట్ ప్రెడిక్ట్ అన్నమాట. అసలు సినిమాలో ఏం జరుగుతుంది మనం అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు సినిమా లాస్ట్ సీన్ దాకా కూడా అట్లాగే వచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, ఫ్లాష్ బ్యాక్లో ఒక్కొక్కటి మనం ఇంకోసారి నాకు ఏమంటారు మళ్ళీ నెక్స్ట్ షో కూడా ఎలా అనిపిస్తుంది, అంత బాగుంది అనిపించింది. అన్న అయ్యగారే నెంబర్ 1 హిట్ కొట్టేసినాం. చాలా రోజుల తర్వాత భయ్యా నేను అఖిల్ అన్న యాక్టింగ్ మాత్రం అద్దరా కొట్టిండు. ఆ ఇంటర్వెల్ బ్యానింగ్ ఉంటుంది భయ్యా, ఒక్క సీన్ టికెట్ డబ్బులు పెట్టదు భయ్యా. ఏం యాక్టింగ్ భయ్యా, అద్దరా కొట్టిండు. క్లైమాక్స్ లో భయ్యా సినిమాలో భయ్యా రొమాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, ఎమోషనల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. పక్కా కమర్షియల్, పక్కా మాస్ మసాలా. అఖిల్ అన్న అంటే ఇదే, అఖిల్ అన్న బ్రాండ్. అసలు ఏం భయ్యా క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే. ఒక్కొక్కరు నడుపుతాడు భయ్యా, ఉత్సా కొత్త. అరే సినిమా అంటే ఇదిరా భయ్యా, పక్కా మహాభారతం భయ్యా. లెనిన్ సినిమాతో సరదా మొత్తం చిర్చేసింది భయ్యా, పక్కా చెప్తున్నా భయ్యా, కాలర్ రెగ్యులేట్ చెప్తున్నా, పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమాతో నాగార్జున కొడుకు అఖిల్ కాదు, అఖిల్ తండ్రి నాగార్జున కాలర్ ఎత్తుకొని చెప్పాలి భయ్యా, అట్లా ఉంది భయ్యా సినిమా చూడండి. సినిమా మాత్రం అదిరిపోయింది, ప్రతి సీన్ సూపర్. అఖిల్ కొల్లగొట్టావు రికార్డులు, గెలిచావు మనసులు. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా హెవీ యాక్షన్ పార్ట్స్ ఉన్నాయి. స్టోరీ చాలా బాగుంది. స్టోరీ దానికి తగ్గట్టే ఉంది. ఆ ట్విస్టుల మీద ట్విస్టులు. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ బోస్ అయితే చాలా బాగా నటించింది. ఆమె ఒక గెటప్లో, రావణుడి గెటప్లో అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆమె అందులో చిలిపితనం కానీ చేసే అల్లరి కానీ చాలా సూపర్గా అనిపించింది. ఇంకా శివాజీ గారు బీభత్సంగా నటించారు. ఇంకా అఖిల్ గారికి కంబ్యాక్ ఖచ్చితంగా ఆయన ఆకలి తీరింది.
బెస్ట్ మూవీ నిజంగా ఈ ఇలాంటి సక్సెస్ కోసమే మనం వెయిట్ చేస్తున్నాం అఖిల్ గారి మూవీ కోసం. ఖచ్చితమైన బ్లాక్ బస్టర్ ఇది. లాస్ట్ 40 నిమిషాలు అయ్యగారి పెర్ఫార్మెన్స్ చూస్తారు. మామూలుగా కదా అయ్యగారి యాక్టింగ్ వచ్చా పెర్ఫార్మెన్స్ చేయగలడా అని క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరికి లెనిన్ విల్ బి దట్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఉంది అంటే కామన్ ఆడియన్గా మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ మనం ఓల్డ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. కానీ ఇంటర్వెల్లో ముందు నుంచి ఇంటర్వెల్కి ఒక 15 మినిట్స్ ముందు అక్కడి నుంచి సినిమా ఎండ్ వరకు మీరు లెనిన్తో పాటు ఉంటారు. లెనిన్ చుట్టూరా ఉంటారు. లెనిన్ వెనకాలే ఉంటే సినిమాని మీరు చూస్తూ ఉంటారు ఆ వరల్డ్ని. అంత బాగా తీసుకెళ్లారు. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో, అల్లు అర్జున్ గారికి పుష్ప ఎలాగో, నాని గారికి దసరా ఎలాగో, అఖిల్కి లెనిన్ అలాగా. తెలుగు